జిహెచ్ఎంసీ అభివృద్ధిపై తెలంగాణ అసెంబ్లీలో ఒక గట్టి డిస్కషన్ నడిచింది. జిహెచ్ఎంసీకి 2654 కోట్లు కేటాయిస్తే కేవలం 1200 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. దాంతోపాటుగా ఓఆర్ఆర్కు, హెచ్ఎండిఏకు నిధులు, జలమండలి కేటాయింపులు, మెట్రో రైల్ సర్వీసులు సహా పలు అంశాలపై సర్కారులో ఈ సభలో సర్కారుని గట్టిగా నిలదీశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఓవరాల్గా చూస్తే హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ విస్మరించినట్లు గణాంకాల ద్వారా స్పష్టమైందని చెప్తుంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో అసలు హైదరాబాద్ అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగిన పరిస్థితిపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. సో ఈ అంశంపై మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కైలాష్ గారు ఉన్నారు. కైలాష్ గారితో పాటుగా మనకి బీఆర్ఎస్ నుంచి గోవర్ధన్ గారు కూడా ఉన్నారు. నమస్తే అండి గోవర్ధన్ గారు, కైలాష్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. గుడ్ ఈవినింగ్. ఏంటండి మరి వాళ్ళ సభలో కొంచెం వేడిగానే గట్టిగానే చర్చ జరిగింది. బీఆర్ఎస్ వాళ్ళతో పాటు ఎంఐఎం వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అసలు జిహెచ్ఎంసీని పూర్తిగా వదిలేశారు అని. ఏమంటారు కైలాష్ గారు, మీరు చెప్పండి ఫస్ట్. ముందుగా స్వతంత్ర ఛానల్ వారికి, మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. సార్ ఒక మాట, ఇప్పుడు ప్రజాస్వామ్యం లోపల ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని అడగాల్సిందే, ప్రభుత్వం చేయాల్సిందే. కానీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి తమ మంది మాగరులతో ఊరేగి పనికిరానటువంటి కార్యక్రమాలతో హైదరాబాద్ని అస్తవ్యస్తం చేసి ఒక్క వర్షం పడితే గజగజ వణికిపోయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యి నాలాలలో 100 మంది చనిపోయిన సంఘటనలు 10 సంవత్సరాల్లో మనం చూసాం. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత ఇటువంటి సంఘటనలు జరగకూడదు, వరదలతో హైదరాబాదు మునిగిపోకూడదు, సామాన్య పేద మధ్యతరగతి వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కూలి జనం, మరి అదేవిధంగా మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళటువంటి ప్రజలందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో ఒక మంచి ఇండ్లతోటి వారి యొక్క కుటుంబాల జీవనం గడపాలని చెప్పేసి ఆలోచనతోటి మూసి ప్రక్షాళన కార్యక్రమాన్ని తీసుకొచ్చిన సంగతి వారి గుర్తుకు లేకపోతే మేము చేయగలిగేది ఏం లేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే లక్షలాది మంది దాని చుట్టూ మాత్రమే బతుకుతూ ఉన్నారు. కానీ ధనికులు బంజారాయిల్స్లో, లేకపోతే గచ్చిబౌల్లో, మియాపూర్లోనో, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విల్లాలలో బతుకుతూ ఉన్నారు. కానీ రోజువారీ జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క జీవితాల గురించి ఏనాడైనా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసిందా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. రెండో విషయం, మెట్రోకి సంబంధించి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే దాన్ని 90% పూర్తి చేసింది. ఆ తర్వాత మీరు పూర్తి చేసిండ్రు 10% కానీ మొత్తం చేసింది మేము. అదేవిధంగా మెట్రోని మరి ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 2వ దశను 3వ దశను ముందుకు తీసుకుపోవడానికి అనేక చోట్ల ఇవాళ మరి ల్యాండ్ అక్విజిషన్ చేసి ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు, అట్నే అటు పటాన్ చెరువు వరకు, ఓఆర్ఆర్ చుట్టూ మొత్తం కూడా మెట్రో విస్తరణ జరగడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఇప్పటికే టెండర్ల దశకు పోతా ఉన్నాం. డిపిఆర్లు కేంద్రానికి సమర్పించడం భారతీయ జనతా పార్టీ ఇవాళ పెండింగ్లో పెట్టింది. సరే, దానికి కారణం కిషన్ రెడ్డి మరొకరా, దాని గురించి మనం చర్చ తర్వాత పోదాం. ఇవాళ 9 సంవత్సరాలుగా ఏదైతే ఉప్పల్ నుంచి నారాపల్లి వరకు ఉన్నటువంటి 9 కిలోమీటర్ల మరి ఏదైతే ఫ్లైఓవర్ ఎందుకు నత్తనడక సాగింది? నత్త కంటే అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు ఆవిష్కృతమైనాయి. డబుల్ బెడ్రూమ్ల పేరుతోటి మీరు 2 లక్షలు కట్టాము, హైదరాబాద్లో 90,000 మందికి ఇస్తామని చెప్పినారు, ఒక్కరు కూడా ఇవ్వలేదు. హైదరాబాద్ లో ఇవాళ ఒక పివి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉన్నదో దాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ, గోదావరి జలాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, కృష్ణా జలాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, చుట్టుముట్టున్నటువంటి ఓఆర్ఆర్ వేసింది కాంగ్రెస్ పార్టీ, ఫ్లైఓవర్ సంస్కృతిని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ, హైటెక్ సిటీకి నిర్మాణానికి ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఆ తర్వాత కొంత చంద్రబాబు చేసినారు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో కొంత రాజశేఖర రెడ్డి గారు చేసినారు, తర్వాత కొంత 5-10% మీరు చేసి ఉండవచ్చు. మీతో పాటు ఇప్పుడు మీరు చెప్పిన వాటితో పాటు హైడ్రాన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, మూసి పునరుజ్జీవనం అని చెప్పి చేస్తుంది కాంగ్రెస్ పార్టీయే కదా. నేనేమంటున్నా సార్ అంటే హైడ్రా వల్ల ఇవాళ సామాన్య మధ్యతరగతి పేదవాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే ఇవాళ భద్రతతోటి కూడినటువంటి ఇళ్ల యొక్క నిర్మాణాలు చేపట్టడానికి ఇవాళ భక్తి భయంతో కడతా. కైలాష్ గారు మీ తరపున నేను మీ పార్టీని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా అండి. హైడ్రా ద్వారా ఒక గుంట భూమన్నా తిరిగి పేదలు ఇప్పించగలిగారా?
మీరు చూడండి, దాదాపు 500 చెరువులకు సంబంధించినటువంటి విషయం లోపల రంగనాథ్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి సూచనలతో ఇప్పటికి దాదాపు 1500 ఎకరాల అన్యాక్రాంతమైనటువంటి భూమిని ఫెన్సింగ్ చేయడానికి మొత్తం చర్యలు చేపట్టినము. రెండో విషయం, పేదవాళ్ళు ఒక భద్రతోటి అరే మేము ఇల్లు కొనుక్కుంటే రాబోయే రోజుల్లో మాకు రాదు, ఇది FTL లో రాదు, బఫర్ జోన్ లో ఉండదు, చెరువుల భూమి అన్యాక్రాంతం కాలేదు, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కొనుక్కోవాలని చెప్పేసి ఇవాళ ప్రజల ఆలోచనకు వచ్చిందంటే అది మా ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనకీర్తి. రెండో విషయం, ఇలా ఒక్క విషయం సాయి గారు, నేను వారితో నేను విభేదిస్తలేను. ఒక్క విషయం, మురికి కూపంలో అనాదిగా తరతరాలుగా కుటుంబాలు మరిగి ఏదైతే ఇవాళ తమ జీవితాల మొత్తం కూడా మురికిలతోటే జీవనం పయనమైనటువంటి వాళ్లకు ఇలా ప్రక్షాళన పేరుతోటి ముందుకు పోతుంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. ఎందుకు సహకారం చేయరు? ఎందుకు అడ్డం పడుతుంది బీఆర్ఎస్ పార్టీ? అదే మీ దగ్గర కాదండి, మీ దగ్గర రుణమాఫీకి డబ్బులు లేవు, రైతు భరోసాకి డబ్బులు లేవు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి డబ్బులు లేవు, RRRకి కేంద్రం డిపాజిట్ చేయడానికి డబ్బులు లేవు. మరి అన్నింటికి డబ్బులు లేని మీ దగ్గర నుంచి మూసికి మాత్రం చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్క నిమిషం అండి, ఇవాళ మూసి అనేది ఒక రోజులో ఒక పూటలు అవుతుందని మా ముఖ్యమంత్రి గారు మూసీకి దాదాపుగా మూసీ కోసం ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లు కేటాయించుకుందామని చెప్తున్నారు. మరి మిగతా పథకాలకి డబ్బులు లేని మన పేదరికంలో ఉంది వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపని చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఒక్క మూసీ మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్? 1,50,000 కోట్లు కేటాయించిన అవసరం ఏంటి మూసీకి? సాయి గారు, ఇదంతా అభూత కల్పన. ఇంకా DPRలు పూర్తి కాలేదు, ఎక్కడ బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. మొదటగా ఇవాళ దాని చుట్టుముట్టున్నటువంటి బఫర్ జోన్ లో FTL పరిధిలో ఉండేటువంటి ఆ మూసి చుట్టుపక్కల వాళ్ళని తరలింపు చేసిన తర్వాత దానికి అయ్యేటువంటి ఖర్చులు ఏ విధంగా సమకూర్చుకోవాలి, ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలి, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాన్ని అని ఏ బ్యాంకుల ద్వారా తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి తప్ప 1,50,000 కోట్లు బడ్జెట్ ఇంటి పెడతారు ఏం చెప్పలే కదా. చెప్పారండి, ముఖ్యమంత్రి గారు చెప్పారు. సరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం కైలాష్ గారు ఒక్క నిమిషం. సో ఇదే అంశం పైన మనం గోవర్ధన్ గారితో మాట్లాడదాం, BRS నుంచి. గోవర్ధన్ గారు చెప్పండి, 9 సంవత్సరాలు మీరు చేసిన అరాచక పాలన వల్ల, మీరు చేసిన విధ్వంసం వల్లే ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోవటం కానీ హైదరాబాద్కి కష్టాలు కానీ చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమంటారు మీరు? చూడండి, ఛానల్ ఉన్న వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. కొంచెం మీ వాయిస్ వినపడలేదండి గోవర్ధన్ గారు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు క్లియరా? యా చెప్పండి. చూడండి, ఛానల్ ఉన్న అందరికీ నమస్కారం. నేను ఈ సందర్భంగా 1-2 విషయాలు చెప్పదలుచుకున్నాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఇలా మీరు హైడ్రా తీసుకొచ్చారు. గోవర్ధన్ గారు కొంచెం వెనక్కి, మీ ఫేస్ కట్ అయిపోతుంది, కొంచెం వెనక్కి కూర్చోండి. ఇప్పుడు ఓకే అండి, చెప్పండి. ఈ హైడ్రా తీసుకొచ్చి ప్రజల్ని గందరగోళం పెట్టారు. తర్వాత ఒకప్పుడు 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ సిటీని చంద్రబాబు గారు చేస్తే, తర్వాత IT మినిస్టర్, తర్వాత మున్సిపాలిటీ మినిస్టర్ KTR అయినాక అసలు హైదరాబాద్లో ఉన్నావా, మనం ఇంకెక్కడన్నా ఉన్నావా, అమెరికాలో ఉన్నంత విధంగా ఇలా ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే హైదరాబాద్లో నివసించే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు. రెండోది కూడా ఏంటంటే, ఎన్నో మభ్యపెట్టి ఎన్నో చేసి ఇలా అధికారం వచ్చినాక కూడా ఒక్క పని ఇవాళ హైదరాబాద్లో ఈరోజు మేము అంటున్నాం, మేమైతే ప్రారంభించి LB నగర్ నుంచి మన ఎక్కడి నుంచి ఉప్పల్ నుంచి అక్కడికి అయితే మేము ప్రారంభం చేసినాం. మరి మీరు ఇన్ని రోజులు వచ్చి ఏం చేశారు? 1.5 సంవత్సరం అయింది. ఒక రోడ్ వేసిన పరిస్థితి లేదు, ఒక ఫ్లైఓవర్ వేసిన పరిస్థితి లేదు. మేము ఓపెన్ చేసినవి ఉన్నాయి. ఇలా మున్సిపాలిటీ సంబంధించి అదేవిధంగా మూసి పక్కన చాలా చాలా సుందరీకరణ కూడా చేసినాం అప్పుడు, ఈ ప్రజలకు ఇబ్బంది కలగొద్దని. కానీ ఇప్పుడు వీళ్ళు చేసే పద్ధతి ఏంటంటే అరాచక పాలన. ఎందుకంటే ప్రజలలో ఇలా హైడ్రా పేరు మీద పేదవాళ్లకు ప్రత్యామ్నాయం చూపించకుండా వాళ్ళని తొలగించడం వల్ల ఇలా వాళ్ళ దిక్కుదోచిన స్థితిలో ఇలా ప్రజలుండ్రు. ఇవాళ ఎంత హైదరాబాదు ఒక రకంగా చెప్పాలంటే, ఒకప్పుడు హైదరాబాదులో అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో వచ్చి బతుకుతున్న ప్రజలంతా ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిన్నది. తర్వాత మిగతా అన్ని రంగాలు ఇలా కూలీలుగా వచ్చే పరిస్థితి నుండి మనమే వలసపోయే పరిస్థితి ఇలా హైదరాబాద్ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఏమంటుంటే, రేవంత్ రెడ్డి గారు ఇంకా ఘోరమైన అంశం ఏంటంటే, ఇంత అరాచక పాలన ఎప్పుడు లేదు. ఎందుకంటే ఆయనకు ఒక పద్ధతి, ప్రణాళిక, ఒక కార్యక్రమాన్ని చేసేటప్పుడు ఒక ముందు చూపు లేకుండా కార్యక్రమాలు చేయడం వల్ల ఇలా తీసుకొచ్చిండు. ఇలా మూసి అని తెలిసి ఒక ప్రజలను ఇబ్బంది పెట్టిండు, మూసి ప్రక్షాళన ఇంకోటి తీసుకొచ్చిండు, హైడ్రా అని ఇంకో ఇబ్బంది పెట్టిండు. గతంలో గోవర్ధన్ గారు గతంలో KCR గారు కూడా అదే మూసీలో కొబ్బరి నీళ్ళు నింపుతా అన్నట్టున్నారు. అప్పట్లో మూసీ ప్రాజెక్టు చేసిన ప్రత్యామ్నాయం చూసినాకనే చేద్దామని చెప్పిండు ఆయన. ఆ ఇబ్బంది వచ్చినతోనే
ఇప్పుడు మీకు అవుటర్లో చూడండి, ఇవాళ ఉప్పలు ఆ ప్రాంతాల్లో మూసి సంబంధించి సుందరీకరణ చేయడం జరిగింది. అప్పుడు మేము చేసింది. ఇలా 9,000 కోట్లు ఒకటైనా తెచ్చినట్టున్నారు చేసిన కదా మీరు కూడా దాదాపుగా. మేము మూసిని ప్రత్యామ్నాయం చేయకుండా ప్రజల్ని ఇళ్ళని కూర్చోలే, మేము చేయలే. ఓకే. ప్రత్యామ్నాయం చేసినాకనే చేద్దామనితోనే ప్రజల నుంచి ఆ వ్యతిరేకత వస్తేనే ఓకే. దాని ప్రత్యామ్నాయ మార్గం చూసినాకనే అక్కడి నుంచి తొలగించాలనే ఉద్దేశంతోనే చూశాను తప్ప దానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది చేసినాం. తర్వాత చాలా అప్పుడు చేసిన క్లీనింగ్ ప్రాసెస్ ద్వారా వాటర్ కొంత క్లీనింగ్ చేయడం జరిగింది. కొంత వాటర్ కూడా అక్కడక్కడ బిడ్స్ కట్టి క్లీనింగ్ చేయడం జరిగింది. దానివల్లనే కొంత కొంత అభివృద్ధి అక్కడ జరిగింది. అందుకని నేను ఏమంటున్నానంటే ఇలా అవునన్నా కాదన్నా ఇలా హైదరాబాదు పెద్ద నగరం. ఈ హైదరాబాదు నగరానికి ఇలా ఈ కేసులలో పెట్టి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చారు. తర్వాత ఇంకొకటి ఏది అంటే ఒక స్పష్టమైన వాళ్ళకు ఒక ప్రణాళిక కానీ, ఒక పద్ధతి కానీ, ఒక కార్యక్రమం కానీ హైదరాబాద్ లేదు. ఇలా హైదరాబాదు ఎక్కడైనా మేము ముస్లిం అంటే అక్కడ కొన్ని ఏరియాలలో కూడా మునిగిపోయిన ప్రాంతాలు ఎట్లా చేయాలనే ఉద్దేశంతో చేయకపోను ఇలా భవిష్యత్తులో ఇలా ఏదో ఒక కార్యక్రమం నేను ఏమంటున్నంటే ప్రజలలో ఒక అభద్రత కూడా వచ్చింది. ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇలా నాకు తెలిసి ఇట్లే కాక ఉంటే 1-2 సంవత్సరాలు కాకుంటే ఉరేసుకొని చచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చే పరిస్థితి ఇలా హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ప్రపంచంలోనే హైదరాబాద్ అనేది ఒక రియల్ ఎస్టేట్ రంగంలో చాలా గొప్పగా చెందింది. ఇలా రియల్ ఎస్టేట్ రంగం అనేది ఇలా అందరికంటే ఇలా బెంగళూరు కానీ ఇలా ఆంధ్ర కంటే ఈనస్థితికి రావడం జరిగింది. దీనివల్ల పెద్ద నష్టం జరుగుతుంది. అందుకనే మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే వీళ్ళు. వెల్కమ్ బ్యాక్. సో ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ నర్రా విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి విజయ్ కుమార్ గారు. నమస్కారం. చెప్పండి, ఏంటి ఇప్పుడు వాళ్ళేమో మీ వల్ల అయిందంటారు, వీళ్ళేమో వాళ్ళ వల్ల అయింది. అసలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిజంగా పడిపోయిందా? పడిపోతే కారణం ఎవరి వల్ల? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ వాస్తవానికి ఈ 1.5 year నుంచి అయితే పడిపోయిందండి. మనకు క్లియర్గా ఎట్లా తెలుస్తుందంటే హెచ్ఎండిఏకి గతంలో 1.5 year క్రితం 120 కోట్ల ఆదాయం వచ్చేది నెలకి. ఇప్పుడు 50 కోట్లు కూడా రాలే ఈ సంవత్సరం నెలవారీగా చూసినట్లే. అదొకటి. ప్లస్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం మొత్తం పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రభుత్వమే భూముల వేలం వేద్దామన్నా వచ్చి కొనేటువంటి సిచ్యువేషను లేనటువంటిది కనిపిస్తుంది. ఇంకొకటి బ్రాండ్ మంచినీళ్ళు ప్రధానంగా ఏంటంటే వాటరు, కరెంటుకి సంబంధించినటువంటిది, రోడ్లు, డ్రైనేజీ. ఇది ఇంత పెద్ద సిటీకి కావాల్సింది ప్రధానంగా ఉండాల్సినవి మౌలిక వసతులలో హై క్లాస్ ఉండాలి. అంతే ఇక అల్టిమేట్ ఇంత పెద్ద సిటీకి పవర్ సప్లై 24/7 ఉండాల్సింది. ఏమాత్రం క్వాలిటీ ఉండాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, నార్మల్ వాటరు, అదేవిధంగా రోడ్స్, ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ 1.5 yearలో గతంలో ఉన్న దానికంటే ఇంకా అదనంగా నీళ్ళు ఇచ్చి అవి చేసినట్లయితే బాగుండేది. ఇంకా హైదరాబాద్కు మరింత పేరు వస్తుండేది. ఏమైంది ఇప్పుడు? వాటర్ సమస్య. ఎందుకు ఈ సంవత్సరం వర్షాలు పడలేదా అంటే వర్షాలు ఫుల్ పడ్డాయి. ఎందుకు వాటర్ సమస్య? నాగార్జున సాగర్ నుంచి డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకోవాల్సినటువంటి వాటర్ని ఈజీగా ఫినిష్ అవుతుండే, తెలివి తక్కువ వివరించి అది మెగా వాళ్ళు ఏం కావాలి అని ఒక నిర్లక్ష్యంతో గోడంతో హైదరాబాద్కు నీళ్ళు రాకుండా అయిపోయింది. గోడ కట్టే విధానం కూడా సరిగ్గా నిర్లక్ష్యంతో వివరించడం వల్ల దాంతో హైదరాబాద్కి ఇప్పుడు మంచినీళ్ళ ఇబ్బంది ఏర్పడింది. డెడ్ స్టోరేజ్ నుంచి కూడా తీసుకోవచ్చు నాగాసాగర్ నుంచి. అట్లాంటి పరిస్థితి పోగొట్టుకోవడం జరిగింది. ప్రధానంగా ఇంకొకటి హైడ్రా సామాన్య ప్రజల కానించి పెద్ద పెద్ద బిల్డర్ల వరకు కూడా షేక్ చేసినటువంటి అంశం. మీరు అది ఏ ఉద్దేశంతో తీసుకొచ్చిర్రో అది తెలియదు, కానీ ఒక ప్రజలను మాత్రం భయోత్పాతానికి, భయానికి గురి చేసి ఎవ్వడు ఇల్లు కొనకుండా డబ్బులున్నా ఇంట్లో పెట్టుకుంటున్నారు తప్ప కొనలేనటువంటి సిచ్యువేషన్. దీంతో హైదరాబాద్కి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ అది ఎందాక పోయిందంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా హైదరాబాద్లో ఎవరైనా పక్క రాష్ట్రం ఇతర దేశస్తులు మన వాళ్ళు పోయి బాగా సంపాదించినటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్లో కొనాలంటే భయపడి వెనకడిగేసినటువంటిది. కొత్త వెంచర్లు పడలేదు, కొత్త పర్మిషన్లకు ఎవరు లెటర్లు పెట్టుకోవడం, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికి ముందుకు ఎవరు రావట్లేరు. రానటువంటి సిచ్యువేషన్ అంటే ప్రధానంగా సిటీ ఎక్కువ ఆదాయం వచ్చేదే రియల్ ఎస్టేటు అండ్ ఐటీ ఎంప్లాయీస్, వీళ్ళు ఎక్కువ రొటేషన్ జరుగుతున్నటువంటి అవసరం ఉండే. ఆ రొటేషన్, డబ్బుల రొటేషన్ మొత్తం ఆగిపోయింది. దాంతో ఆదాయం పడిపోయింది. మౌత్ టాక్ ముఖ్యంగా ఏమైందంటే హైడ్రా తోటి అంతర్జాతీయ స్థాయిలో ఒక మౌత్ టాక్ వెళ్ళిపోయి ఎవ్వడు కొనకుండా అయిపోయింది. డబ్బులన్నీ
ఎవరి జేబులోనే అట్నే ఉండి బ్రాండ్ ఇమేజ్ ఆ రకంగా పడిపోయింది. దాంతో ఆదాయము పడిపోయింది. ఆ హైదరాబాదే తెలంగాణకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. ఈ ఆదాయం పడిపోవడంతో తెలంగాణలో ఉన్నటువంటి మిగతా అన్ని ఆదాయాలు పడిపోయినటువంటి సిచ్యువేషన్. దాంతో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి డబ్బులు మూసీకి చెప్పింది ముఖ్యమంత్రి గారే చెప్పారు 1,00,000 కోట్లు పెట్టి కడతామనేది. దానికి విదేశాలకు కూడా జర్నలిస్టులను కూడా పంపారు చూపించి అతను సియోలకు పోయి దక్షిణ కొరియాకు పోయి చూసినటువంటిది. అదేవిధంగా మంత్రులు పోయి చూశారు, ముఖ్యమంత్రి గారు కూడా థేమ్స్ నదాన్ని పోయి చూసి వచ్చాడు. ఇవన్నీ చేశారు కానీ అడుగు ముందుకు పడిందా? మూసి 15 నెలలు అవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. అర్జెంట్ అవసరం కూడా కాదు హైదరాబాద్. ఒకవేళ క్రియేట్ చేయాలి, బ్రాండ్ పెంచాలి, నీళ్లు శుభ్రం చేయాలి అనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంది. అవును, ఆ పద్ధతి ప్రకారం మిగతా చాలా మౌలిక అంశాలు మనం మాట్లాడుకుంటే మీరు చెప్పినట్టు మంచినీళ్ళు లేవు, ఇక్కడ కరెంట్ లేదు సరిగ్గా, అది ఉంటది. ఇవన్నీ వదిలేసి మూసీ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఏం 4th సిటీ అని ఇంకోటి ఏదో కొత్తగా సిటీ కడతాము మొత్తం అనేది అది ఏమైనా ఉందో అక్కడ భూసేకరణ కానించి అది ఫార్మాసిటీ కోసం కేటాయించినటువంటి ల్యాండ్ను వీళ్ళు రియల్ ఎస్టేట్ కోసం తీసుకుంటా అంటే అది కోర్టుకు పోతారట. కోర్టుకు పోతే అదే రకమైనటువంటి ఇబ్బంది వస్తుందో. రోజు ధర్నాలు అవుతున్నాయి, రోజు లాఠీ చార్జీలు అవుతున్నాయి, అక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఒక స్మూత్గా వెళ్తున్నటువంటి వేగంగా ఒక స్థిరమైనటువంటి హైదరాబాద్ గ్రోత్ జరుగుతున్నటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పాలకులు తొందరపాటు చర్యో తన అత్యుత్సాహమో మరి ఓవర్గా ప్లానింగ్ లేకపోవడము కానీ హైదరాబాద్ ఇమేజ్ గతం కంటే పడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సామాన్యుల కానించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే మౌత్ టాక్ ద్వారానే ఈ రకమైనటువంటి వాతావరణం. ఎవరైనా మంచి బంగారు బాత్ లాగా హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుంటారండి. దాన్ని మరింత నీ వ్యక్తిగత కక్షలు పెట్టుకోనో ఇంకో రాజకీయ కక్షలు పెట్టుకోనో అంతర్జాతీయ ప్రధానంగా ఇంకే తెలుసా ఈ కార్ రేస్కి సంబంధించి అదొక అంతర్జాతీయంగా ఉన్నటువంటి దాంట్లో రద్దు చేయడంతో ట్వీట్స్ చేశారండి. డ్రైవింగ్ చేసేటువంటి ఫార్ములా ఈ రేస్ సంబంధించి వాళ్ళు ఫేమస్ ఇంటర్నేషనల్. వాళ్ళు ట్వీట్ చేస్తే హైదరాబాద్ ఇజ్జత్ అంతా పోయినటువంటి పరిస్థితి. అరే నువ్వు 30 కోట్లు అది ఇంకో 50 కోట్లు ఖర్చు పెట్టి ఏం చేయాలి? ఇప్పుడు అందాల పోటీలు పెడుతుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? అది ఎప్పుడో ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం దేనికి ఉపయోగపడుతుంది అనే దాంతో పడుతున్నటువంటి. మీరు చెప్పండి, ఒక్క నిమిషం మీరు చెప్పండి కైలాష్ గారు. మరి ఇప్పుడు మనం ఇందా నుంచి మాట్లాడుతున్నట్టు నర్రా విజయ్ కుమార్ గారు చెప్తున్నారు ప్రతి విషయంలో కూడా హైడ్రా వల్ల కావచ్చు, మూసీ వల్ల కావచ్చు, 4th సిటీ వల్ల, మిగతా అన్ని విషయాల వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది. దట్టు నిన్న అయితే జరిగిన ఒక సంఘటన మనందరికీ తెలిసే ఉంటుంది. ఎంఎంటీఎస్ ట్రైన్లో ఒక అమ్మాయి పైన అత్యాచార యత్నం చేశారు. దాదాపుగా మన హైదరాబాద్ చరిత్రలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఇలాంటి వాటి అన్నిటి వల్ల కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి నిజంగా నష్టం జరగట్లేదా? ఒకటండి, ఇప్పుడు ఎంఎంటీఎస్ లో జరిగిన ఒక దురదృష్టమైన సంఘటన. ప్రభుత్వం తీసుకోవాల్సిన కఠిన చర్యలు తీసుకు హోమ్ మినిస్టర్ లేకపోవడం వల్ల ఇలాంటి జరిగింది అనుకోవచ్చా మనం? ఒక్క నిమిషం ఆగండి, మీరు తొందరపడద్దు. ఎందుకు చెప్తున్నంటే జరిగినటువంటి సంఘటన మేము ఎవరు ఊహించజాలం. ఇటువంటి దాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు 100% తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు ఇందులో మీకు తెలుసు ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్ని కాలేజీల్లో, యూనివర్సిటీలలో మేధావులతో, సెలబ్రిటీలతో చేయించాల్సిన ప్రచారాలు చేయిస్తుంది ప్రభుత్వం. కూడా ఎక్కడికక్కడ కఠిన చట్టాలు ఉపయోగించి రౌడీ షీటర్లని, దొంగల్ని, దోపిడిదారులను అంచివేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉన్నారు. రెండో విషయం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఏమండి గతం నుంచి ఉన్నది, ఇవాళ ఉన్నది, రేపు ఉంటుంది. 100% ఇది మనది. ఈ తెలంగాణ అనేటువంటి రాష్ట్రం వచ్చిన తర్వాతే అందరూ ముఖ్యమంత్రులు కాగలిగినాం. ఇవాళ ఉద్యమకారులు అని చెప్పుకునే వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యిందంటే ఒక తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇది మనది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయ్యిండ్రు అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రజల దీవెనతోటి. అట్లాంటి బ్రాండ్ ఇమేజ్ని ఎవరు కూడా కావాలని చేసుకోమండి. సరే, దాంట్లో కొన్ని లోపాలు ఉంటే ఆ లోపాలను సవరించుకోవడానికి ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 100%. మరి కైలాష్ గారు చిన్న ఇంటరప్షన్ అండి. కైలాష్ గారు ఒక మాట మరి మీరు చెప్పినట్టు బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకపోతే హెచ్ఎండిఏకి ఆదాయం ఎందుకు తగ్గింది, రిజిస్ట్రేషన్ ఎందుకు తగ్గింది? మీరు గమనించాలి, బొంబాయిలో పడిపోయింది రియల్ ఎస్టేట్, ఢిల్లీలో గుర్గాంలో పడిపోయింది, హైదరాబాద్లో పడిపోయింది, బెంగళూరులో పడిపోయింది, తమిళనాడు పడిపోయింది. ఏం పెద్ద 1,000 కోట్ల రూపాయలు, లక్షల వాళ్ళకు వచ్చి 100 కోట్లు మనకేం వస్తలేవు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పడిపోయింది వాస్తవం. మీరు గణాంకాలు తీయండి. దేశంలో కొనుగోలు జరిగితే అందరికంటే ఎక్కువ కొనుగోలు హైదరాబాద్లో జరిగినాయి. మన ఇచ్చింది కదా కేంద్ర ప్రభుత్వ నివేదిక. కాబట్టి ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎంఎంటీఎస్ని మరి ముందుకు
తీసుకుపోతా ఉన్నారు, మెట్రోని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా కాపాడడానికైనా ఇవాళ ముఖ్యమంత్రి గారు సంకల్పంతో ఒక ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చినండి. ఫ్యూచర్ సిటీ ఏంది, అక్కడెక్కడో 100 కోట్ల రూపాయలు పెట్టి కొంటా ఉన్నారు ఒక ఎకరం, 100 కోట్లు 70 కోట్లు. మరి కొనలేని వాళ్ళు ఇక్కడ ఉంటే 5 కోట్లు 4 కోట్లు 7 కోట్లతోటి కంపెనీలు పెట్టుకోవడానికి వాళ్ళకి అవకాశాలు మౌలిక వసతులు కల్పించి వాళ్ళందరి కంపెనీలు ఆహ్వానిస్తారు. మీకు తెలుసు దావోస్లో ఏ ప్రభుత్వమైనా ఇంతవరకు గడిచిన 10 సంవత్సరాల్లో ఎవరైతే చెప్పుకుంటా ఉన్నారో గొప్పలు, కేటీఆర్ గారు ఇక నేను ప్రపంచాల మేధావులని 8,000 కోట్లు తీసుకొచ్చినండి. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 1.78 అంటే 1,78,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అవన్నీ గ్రౌండ్ కావడానికి మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. రెండో విషయం, ఫ్లైఓవర్ల విషయంలో పూట అన్ని ప్రభుత్వాలు కడుతున్నాయి, మేము కడుతున్నాం. అంతకంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫ్లైఓవర్లు కట్టడానికి రూపకల్పన జరిగింది. రెండో విషయం, అంతర్జాతీయ విమానాన్ని ఇవాళ ముందు ఎవరు తీసుకొచ్చారంటే కాంగ్రెస్ ప్రభుత్వం కదండి. వాళ్ళకు కనపడకపోతే ఎవరు ఏం చేస్తామండి. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్ర ఇమేజ్ని కాపాడడానికి ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎందుకు ఇవాళ ఆయన ఏమంటుండు, నా ఆధ్వర్యంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది, ఇంకో ప్రజలు దివిష్టం ఇంకోసారి వస్తా, లేకపోతే నాకు కూడా గొప్ప పేరు వస్తుంది కదా. మరి కైలాష్ గారు గత 9 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా వాటర్ ప్రాబ్లం కావచ్చు, మొన్న ఒక భారీ వర్షానికి నైట్ అంతా సిటీలో చాలా చోట్ల కరెంట్ లేని పరిస్థితి వచ్చింది. గత 9 ఏళ్లలో ఇలాంటి సిచ్యువేషన్ మనం ఎప్పుడు చూడలేదే, ఇప్పుడేం సడన్గా ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? చూడండి సార్, నీళ్ళు అనేవి మన నోట్లనో మీ నోట్లనో పోసుకుంటే ఆగే కావు. ఇవాళ దొంగతనంగా ఆంధ్ర ప్రభుత్వం ఏ రకంగానైతే నీళ్లు దోచుకపోతుందో దానికి వ్యతిరేకంగానే బ్రిజేష్ ట్రిబ్యునల్ మీద రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడి మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి 70% ఉండాలి, పరివాహక క్రింద ఉండాలి 30% ఉండాలని విజయం సాధించిన మా ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో. అందుకోసమే వాటర్ వస్తుంది. మీరు వాటర్ అనేది ఇవాళ రాత్రి పోయింది కాదు. ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఆ గోడ ఎవరు కట్టిరండి, గతంలో కట్టింది ఎవరు, ఏది 0 పాయింట్ నుంచి తీసుకురావాలని చెప్పినారు విజయ్ కుమార్ గారు. ఆ గోడ కూలిపోలేదా? కూలిపోవడానికి నాసిరకమైనటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చింది ఆ గత ప్రభుత్వం కదా. మా ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు, అప్పటికి కూలిపోయిన ఎన్ని రోజులని 3 నెలలు అయింది. మేము కట్టినామండి, కట్టిన ఎవరు బీఆర్ఎస్ ప్రభుత్వం. నకిలీ డబ్బులు తీసుకొని కాళేశ్వరం కూలిపోయింది, ఎవరండి దానికి బాధ్యత? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రం నాశనం అయిపోవడానికి వారి యొక్క కమిషన్లకు అకృతపడి చేసినటువంటి ప్రాజెక్టులని ఇవాళ మేము ఒక్కొక్కటిగా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. 100% హైదరాబాద్ చుట్టుముట్టు కూడా ఏదైతే వాటర్ నిల్వ కోసం ముఖ్యమంత్రి గారు ఏదైతే డిపిఆర్ తయారు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా గోదావరి జలాలను తీసుకురావడం కోసం ఇవాళ టెండర్లు పిలిచినాం. అవి కూడా పూర్తవుతాయి ఒకదాని తర్వాత ఒకటి, కానీ రాత్రే కావు. రెండో విషయం, వారి కాలంలో ఏదైతే ఇవాళ నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు తెచ్చినామని చెప్తున్నారో అవి మేము గతంలో కట్టినటువంటి గోదావరి జలాలు కానీ నాగార్జున సాగర్ జలాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బీజాలండి. వాళ్ళు కాదు, వాళ్ళు చేయలేరు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మరి కాళేశ్వరం నుంచి ఎన్ని నీళ్ళు తీసుకొచ్చారు హైదరాబాద్కు? వారికి చిత్తశుద్ధి ఉంటే చెప్పమని అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే. కాబట్టి హైదరాబాద్కు ఉండాల్సినటువంటి బ్రాండ్ ఇమేజ్ని కాపాడడంలో మా ముఖ్యమంత్రి గారు శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నారు. అందుకోసమే కేంద్ర ప్రభుత్వంతో అవసరమైతే రాజకీయ వేదాలు పక్క పెట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి అందరం పోదామని చెప్తా ఉన్నారు. అందుకు సిద్ధమైతే మేమందరం సిద్ధం. కానీ గొప్పలు చెప్పుకొని హైదరాబాద్లో చుట్టుముట్టున్నటువంటి అసైన్ భూములు కొట్టేసి ఆ తర్వాత లక్షలాది మంది వాళ్ళ కాంట్రాక్టర్లకు 1000 కోట్లకు హైదరాబాద్ను అమ్ముకున్న వాళ్ళు ఇవాళ శ్రీరంగ నీతులు ఎన్నైనా చెప్తారు, గురిగింజ నీతులు. దానికేమి అది కాదు. ఎందుకు హైదరాబాద్లో మడుగులలో చెరువులలో కబ్జాలమయమైంది ఎవరి కాలంలో? బీఆర్ఎస్ కాలంలో. ఎవరండి గతంలో ఏం చెప్పారండి? హైదరాబాద్లో ఉన్నటువంటి కబ్జాలను గుంజి తెలంగాణ ప్రజలకు ఇల్లు కట్టిస్తామన్నారు. 10 సంవత్సరాలు కడుతుంటే మేము ఆపినామా? రెండో విషయం, స్టూడియోలకు 100,000 ఎకరాలకి వేసినాం, నాగళ్లతో దుంతమని చెప్పినారు. వాళ్ళని దున్నితే వద్దన్నమా? కాబట్టి ఇవాళ వారు ఎన్ని మాటలు మాట్లాడినా ఈ హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 100% ముందుకు పోతాం. రెండో విషయం, ఇది మనది అంటున్నాం, మేము క్లియర్గా చెప్తున్నాం. మీది మాది అంటే ఇది మనది. ఈ హైదరాబాద్ ని రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి మా ముఖ్యమంత్రి గారు 100% ఇప్పటికే ఏదైతే త్రిబుల్ కూడా చేస్తున్నారండి. త్రిబుల్ అంటే ఉద్దేశం ఏంటి? పరిశ్రమలు రావాలి, కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన జరగాలి, వలసలకు నిరోధం జరగాలి. అందుకోసమే కదా ముఖ్యమంత్రి గారు టెండర్లు పిలుస్తానికి డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర బీజేపీ ఆపింది కదా. మరి దానికి ఎవరు బాధ్యులు? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక సంకల్ప బలంతో హైదరాబాద్ ని తన శక్తి మేరకు అభివృద్ధి చేయడానికి ముందుకు పోతా ఉన్నారు. అది ఫ్లైఓవర్, మెట్రో 2వ దశ తీసుకున్నా, 3వ దశ తీసుకున్నా, అన్ని కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నారు. 16 నెలలు అయింది, ఇంకా మాకు ఇంకా సమయం ఉంది కదా. ఆ సమయం లోపల చేయాల్సిన పనంతా తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. సో చెప్పండి విజయ్ కుమార్ గారు, ఏమంటారు? ఇప్పుడు ఆయన ఏమో ఇదంతా బీఆర్ఎస్ చేసిన తప్పుల వల్లే బీఆర్ఎస్ వెళ్ళే అయింది అంటున్నారు, ఏమంటారు మీరు?
ఇక కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎస్ఎల్బిసి కూడా కూలింది అన్నారు. ఒకరి మీద ఒకరు నెట్టుకోవడానికే చేస్తున్నారు తప్ప సుంకిశాల ఉన్నది, అది దాదాపు ఫినిష్ అయినటువంటి పని. ఇప్పుడు డెడ్ స్టోరేజ్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు తీసుకురావడానికి, నీళ్ళు అది దాదాపు పూర్తయినటువంటిది. నిర్లక్ష్యం మరి ఎందుకు? ఒకవేళ వాళ్ళ సమయంలోనే కూలింటే వాళ్ళ సమయంలో నిర్లక్ష్యం అయితే కూలిపోయినాక ఎందుకు చెప్పలే? కూలిపోయినాక 10-15 రోజులకు ఎవరో కూలి వాళ్ళు బయట విజువల్ ఇస్తే అది కూలిపోయినట్టు చెప్పారు. అది వాళ్ళ గవర్నమెంట్కి తెలుసు. మరి బీఆర్ఎస్ వాళ్ళు చేయడం వల్లనే కూలింది అనేది ఇమీడియట్గా చెప్పేవాళ్ళు కదా, అది చెప్పలేనటువంటి అంశం. వాళ్ళు నిర్మించే దశలో తొందరపాటుగా నిర్లక్ష్యంగా ఆ గోడ కూలేటట్టు ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు చేశారు అక్కడ. దాంతో కూలిపోయింది. కూలిపోయి నీళ్ళు రాకుండా అయిపోయినటువంటి సిచ్యువేషన్. లేకపోతే ఇప్పుడు ఏమన్నా ఈ సంవత్సరం వర్షాలు పడలేదా? పుష్కలంగా వర్షాలు పడ్డాయి, పోయినాయి. ఒకవేళ ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీళ్ళు అన్నారుగా, నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్ దోసుకపోతుంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కొట్లాడేది, అది తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేసేదే అది కొట్లాడొచ్చు. మరి ఇప్పుడు ఉన్నటువంటి 299 టీఎంసీలు వాళ్ళకు పోవాల్సిన 500 దాంట్లో వాళ్ళు 670 తీసుకుపోయిందాక మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మనకు 130 టీఎంసీలు కావాలి. 130 టీఎంసీలు కావాలంటే శ్రీశైలం, నాగార్జునసాగర్లో డెడ్ స్టోరేజ్ ఇప్పుడున్న ప్రతి చుక్క కూడా మనదే అన్నట్టు వందే ఉన్నాయి అందులో. శ్రీశైలం, నాగార్జునసాగర్లో మనకు కావాల్సిన 130 టీఎంసీలు అయితే 2 దాంట్లో కూడా ఇప్పుడు ఉన్నాయి 100 టీఎంసీలే. ఆ 100 టీఎంసీలు కూడా ఈ వారం రోజులలో వాళ్ళు ఒక 30 టీఎంసీలు తీసుకుపోయారు ఆంధ్ర వాళ్ళు. తీసుకుపోతుంటే ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు ఈయన శిష్యుడు అనేనా నోరు మూసుకొని కూర్చున్నది. ఇప్పుడు హైదరాబాద్కి మొత్తం నీళ్ళు ఎండిపోతున్నాయి, రోజు ఎన్ని ట్యాంకర్లు పడుతున్నాయి, రోజు ఎంత ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా పవర్కి సంబంధించినటువంటిది ఎంత కోతలు అవుతున్నాయి హైదరాబాద్లో. ఇన్ని కోతలు ఎందుకు పెట్టాలి? మీరు నీళ్ళు ఉన్నప్పుడే మనం శ్రీశైలం కానీ ఇది కానీ ఉన్నదే హైడ్రో పవర్ దానికోసం. అప్పుడు గతంలో ఉన్నప్పుడు ఏం చేశారు? రాష్ట్ర విభజన పోయిన రోజులు పోయిన 10 సంవత్సరాలు ఇబ్బంది ఉన్న పంటలు కూడా ఎండిపోతున్నాయి. రీజన్ ఇదే. ఏమున్నా ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు లేకుండా పవర్ ఉత్పత్తితోటి నీళ్లు తీసుకొని ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ మాకు తెలియకుండా పవర్ ఉత్పత్తి చేస్తుంది, మీరు పవర్ ఎందుకు ఉత్పత్తి చేయలే? ఆ పవర్ ఉత్పత్తి చేసి అప్పుడు యూజ్ చేసుకున్నా, ఇంకోనికి రాజస్థాన్లో ఇంకెన్నో పెట్టుకున్నా ఇప్పుడు యూజ్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఫిబ్రవరి 25 తోటి మధ్యప్రదేశ్ నుంచి రావాల్సినటువంటి 1500 మెగావాట్ల ఒప్పందం అయిపోయింది. దాని లోపం ఇప్పుడు కనిపిస్తుంది. ఈ నెలాఖరికి ఉత్తరప్రదేశ్ తోటి 1000 మెగావాట్లకు సంబంధించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినది ఈ నెలాఖరికి అయిపోతుంది. దాదాపు 1000 అంటే 3000-4000 మెగావాట్లు ఇబ్బంది వచ్చే కనిపిస్తుంది. అది హైదరాబాద్ మీదనే పడుతుంది. కరెంటు కోతలు తెలిసిపోతూనే ఉన్నాయి, పంటలు ఎండిపోతూనే ఉన్నాయి. ఇదంతా ఎవరండి? ఇది మేనేజ్మెంట్ చేయడము. ఎంతసేపు బూతులు తిట్టుకుంటే తిరిగి తప్ప ఈ మేనేజ్మెంట్ ఎందుకు చేయలే? ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ ప్రాంతంలో ఎందుకు కోతలు ఉంటున్నాయి? కరెంటు కోతలు నిత్యం కోత. ఐటీ ప్రాంతమే కాదు, సిటీ అంతా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకెక్కువ ఉంది. మంచినీళ్ళ ఇబ్బంది ఎందుకు వచ్చింది? ఇన్ని వరదలు వచ్చినటువంటి సిచ్యువేషన్లో మీరు గోదావరికి సంబంధించినటువంటి చూసినట్లయితే కాళేశ్వరానికి సంబంధించి కొండపోచమ్మ నుంచి హై ప్లేసు, అక్కడి నుంచి తీసుకుంటే తక్కువ 1000-1200 కోట్లతోటి అయిపోయేటువంటి దాన్ని మల్లన్న సాగర్కి మార్చారు. మల్లన్న సాగర్ ఇంకా దిగువన ఆ నుంచి ఇంకో లిఫ్ట్ చేయాల్సినటువంటి పని ఉంటుంది. లిఫ్ట్ చేసేదానికి 6000 కోట్లు పెట్టి హైదరాబాద్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఇంకా దాన్ని ఎందుకు మార్చారు? 1000-1200 కోట్లతో అయిపోయేదాన్ని 6000 కోట్లకు ఎందుకు తీసుకుపోయారు? ఇది కదా ఈ పని కదా చేయాల్సింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కానీ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కానీ మీరు మౌలిక డ్రింకింగ్ వాటర్ సమస్య పోయినసారి రాంది ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది? పోయిన 10 ఏళ్ళు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పటికే గ్రౌండ్ వాటర్ అడిగంటిపోయినాయి. ప్రతి ఒక్కరు ట్యాంకర్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ప్రాంత ప్రభుత్వం పెట్టినట్టు దాదాపు అది 80%-90% జస్ట్ అది హోల్ పెట్టి చేయడానికి సుంకిశాలకు సంబంధించింది కూడా చేయలేక నిర్లక్ష్యం అయిపోయాయి. కూలిపోవడంతో నీళ్ళు రాకపోయాయి. మీరు ఈ పని 1000 కోట్ల 1200 కోట్లతో అయిపోయేదాన్ని 6000 కోట్లు తీసుకుని ఇప్పుడు టెండర్లు పిలిస్తే అయ్యేది ఎప్పుడు? ప్లస్ ఇంకొకటి కాళేశ్వరానికి సంబంధించినటువంటిది మీరు రాజకీయంగా మీరు విమర్శ చేసుకోండి, వాళ్ళ మీద బీఆర్ఎస్ని ఓడించడానికి ఇంకేం చేసుకుంటారో చేసుకోండి. నీళ్ళు అనేదాన్ని ఇప్పుడు కూడా కాళేశ్వరం అనేది కరువు వచ్చినప్పుడే తెలిసేటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. వాస్తవానికి ఇప్పటికి కూడా ఎంత కరువు కాలంలో కూడా కాళేశ్వరం దగ్గర 5000 క్యూసెక్ల నీళ్ళు పోతుంటాయి. దాన్ని వాడుకోవడం కోసమే ఇది పెట్టి ఉంది. కరువు ఉన్నటువంటి సమయంలో మరింత ఉపయోగపడుతుందని దాన్ని రిపేర్ చేస్తే అయిపోతుండగా రిపేర్ చేస్తామని కూడా చెప్పి చేయలేదు.
ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కోసం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నదే కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎస్ఎల్బిసి కూలిపోయింది, దాని పని ఏమైంది? ఇప్పుడు నెల రోజులైనా డెడ్ బాడీలు తీయలేదు. ఆ పని మొదలవుతుందా, మొదలు కాదా? మరి శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఎస్ఎల్బిసి కూడా చంద్రబాబు నాయుడుకే సహకారం చేసే విధంగానే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. తెలంగాణకు న్యాయం చేస్తుర్రా, అన్యాయం చేస్తుర్రా? తెలంగాణకు సంబంధించినటువంటిది ఆ పని మొదలు పెడతారా లేదా ఇంతవరకు లేదు. పనికి సంబంధించింది ఎస్ఎల్బిసి పూర్తవుతుందా లేదా చెప్పలేకపోతున్నారు. ఎందుకు మరి ఇవన్నీ? అది కూడా తొందరపాటే. ఎస్ఎల్బిసికి సంబంధించి ఆడ వాతావరణం అట్లుంటది, ఆడ కూలిపోకుండా చూడడానికి అక్కడ మిషన్ రిపేర్ ఉన్న కాబట్టి చాలా రోజుల నుంచి ఆడ పనులు జరగలేదు కాబట్టి దాన్ని ఒక సైంటిఫిక్గా చిన్నగా తవ్వాల్సినటువంటి అవసరం ఉండే. వీళ్ళు అడావుడిగా మేము పోయి అక్కడ కొలంబస్ పోయి అవి తీసుకొచ్చి ఇంకా చెన్నై ఉండే అవతల వైపు నుంచి తవ్వడానికి సంబంధించిన బేరింగ్స్ అన్నీ కూడా ఇంకా రాలే. ఇటు నుంచి ఏదో ఉందని దన్న తవ్వేసరికి ఆడ వాళ్ళు లూజ్ సాయిల్ ఉందని నీళ్లు వాటర్ ఎక్కువ వస్తుంటాయని గత ప్రభుత్వం పని చేయలేదు. ఆడ వీళ్ళు తొందరపడి పని చేసి తెలివి తక్కువగా కూలిపోయింది. ఇప్పుడు అది మొత్తం అది అసలు పని అవుతుందా లేదా, ఎస్ఎల్బిసి పని అవుతుందా? మెయిన్ చనిపోయాడు, బాధాకరం, అదొక అంశము. దాన్ని ఏ రకంగా తీస్తారు? అది ఈ రకమైనటువంటి తెలంగాణ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి ఈ రకమైనటువంటి ఆటంకాలు వాళ్ళు సృష్టించుకుంటున్నారు. గోవర్ధన్ గారు ఇందాక కైలాష్ గారు కూడా చెప్తే ఏమన్నారంటే 10 సంవత్సరాల్లో ఈ చెరువులు మొత్తం అన్యక్రాంతం అయిపోయింది కానీ భూములు మొత్తం ఆక్రమించింది కానీ బీఆర్ఎస్ హయాంలో కాదా అని చెప్పి అంటున్నారు. మరి ఆ టైంలో ఇప్పుడు చెరువులన్నీ ఆక్రమించుకుంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన వెంచర్లు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ ధరణి పేరుతో వచ్చినప్పుడు కానీ ఆ టైంలో జరిగినవి కాదా ఈ ఆక్రమణలన్నీ కూడా? చూడండి, ఇవన్నీ డైవర్స్ పాలిటిక్స్. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకు డైవర్స్ పాలిటిక్స్ అంటే ఆయనకు ఏదో విషయం వచ్చినప్పుడు కలగన్నప్పుడు ఆయన ప్రజల సమస్య వచ్చినప్పుడు ఓసారి హైడ్రా తీసుకొచ్చాడు, తర్వాత మూసి ప్రాజెక్టుని తీసుకొచ్చిండు. నేను ఏమంటే మేము అన్ని తప్పులు చేసినాను మీరే చెప్తారు. మీరు మంచి పనులు చేయడానికి మీరు ఏం చేస్తారు? ఇలా హైదరాబాద్లో ఆటో వర్కర్లు వస్తుండండి, ఆటో జోలే వాళ్ళు వాళ్ళకి తిండి లేక ఆటోలు అమ్ముకొని ఇలా 50% గ్రామాలకు కొనసాగుతున్నారు కూలీగా మాదిరి ఆటోదారు. తర్వాత ఇంకా ఘోరమైనవి ఏంటంటే దిల్సునగర్ ప్రాంతంలో ఒకప్పుడు ఇలా జనరేటర్లకు గిరాకీ లేని రోజుల్లో జనరేటర్ గురించి 10 ఏళ్ళలో ఎవరు ఆలోచించలే. ఇలా జనరేటర్లు లైన్లో తీసుకొని కొనుక్కుంటారు, తర్వాత ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకున్న పరిస్థితి. ఇలా హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఇలా మామూలు పేదలు, నిరుపేదలు ఇలా నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. నేను ఏమంటానంటే నువ్వు ఇంతకంటే గొప్ప పరిపాలన, గొప్ప ప్రజలను నేను చేస్తా, ప్రజా పరిపాలన తీసుకొస్తా అని చెప్పినావు. నీ మాటలు ఏంది? ప్రజలకు నువ్వు ఏం చేస్తావు చేసుకో. కేసీఆర్ ఏం చేసాడు? కేసీఆర్ చేయడు, మమ్మల్ని ప్రతిపక్షం కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో మీరు చెప్పండి ప్రజలకు. ఇలా నువ్వు ఇది ఒక్కటే రంగమే కాదు. ఇలా నేను చెప్తున్నా ఒక్క మాట, నేనేమన్నంటే వాళ్ళు చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదు. ఏదన్నా రాగానే కేసీఆర్ తిట్టడం, లేదా ఏది రాగానే మీ గతంలో అప్పు చేసిండు. అవునండి, ఒక పని చేస్తాడు అప్పు చేసిండు, అప్పు చేసిందని నువ్వు అంతకంటే గొప్ప చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు, చేయాలి కదా. చేయకపోను డైవర్స్ పాలిటిక్స్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. రెండోది ఏంటంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి ఈ పరిపాలన మీద పట్టుపోయింది. ఆయన ఏం చేస్తుండో ఏం మాట్లాడుతూ మాటలకు ఆయన చేతలకు పొంతన లేదు. రెండోది ఆయన మానసికంగానే ఆయన ఆ ధైర్యం కోల్పోయాడు. ఎందుకంటే తెలంగాణ ఒకప్పుడు తెలంగాణ ఎట్లుండే, తెలంగాణ కేసీఆర్ వచ్చినప్పుడు తెలంగాణ ఎట్లుండే, ఇలా మామూలుగా ఊళ్ళల్లో ఏమంటారు చదువు రాని ఏ పేద రైతు నుండినే చెప్తారు. ఇలా నేను చూస్తున్నా, నాకు తెలిసి ఇంత తిట్లు తిడుతున్నా, ఇంత తిట్లు పడుతున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆ మాటలు మర్చి కేసీఆర్ తిట్టి గతంలో ఆ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది, ఇవన్నీ కబర్లు చెప్పకుండా ఇలా ప్రజలకు ఇబ్బందులు ఎవరు, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. ప్రజలలో ఉన్న ఇబ్బందులు ఇలా కరెంటు లేకుండా అంతకుముందు కరెంటు పోతే వింత, ఇప్పుడు కరెంటు పోకపోతే వింత అవుతుంది. ఎందుకంటే ఇలా కరెంటు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇలా లిఫ్టులు లేక జనరేటర్లు ఆన్ అవుతున్న పరిస్థితి. హైదరాబాద్ సిటీలో చాలా మంది పరిశ్రమలు మూసుకునే పరిస్థితి వస్తుంది. ఇలా రియల్ ఎస్టేట్ పోయింది, హైడ్రా ద్వారా మొత్తం ప్రజలు రోజు తిట్టుకుంటారు. ఇలా మూసి ప్రక్షాళన నువ్వు ఏదో 4 రోజులు 10 రోజులు స్టార్ట్ చేసినావు, దాని ఆ కార్యక్రమం ఎటో పోగొట్టావు. అందుకని ఇప్పుడు మన త్రిపులారాన్ని తీసుకొచ్చినావు, దాన్ని ఏదో కేంద్ర ప్రభుత్వం ఇస్తలేని చెప్తావు. నేను ఏమంటున్నంటే నిన్ను ఎన్నుకున్నారు, నువ్వు ప్రజలకు ఏం చేస్తావు చెయ్యి. కానీ ఈ కబుర్లు, ఈ చోటా మాటలు, ఈ కబుర్లు చెప్తే ప్రజలు సహించరు. ప్రజలు నేను ఇంత చెప్తున్నా, ఇంకొక 6 నెలల్లో పెద్ద ప్రజలు తిరగబడే పరిస్థితి ఉంది. ఇలా స్థానిక సంస్థలు ఎందుకు పెట్టలేకపోతున్నావు? నువ్వు స్థానిక సంస్థలు గడువు దాటి 5-6 నెలలు అయింది. ఇలా ఎన్నికలు జరపలేకపోతావు అంటే నీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లనే నువ్వు ఎన్నికల్ని
పోస్ట్ పోన్ చేసేసినావు, తర్వాత ఇలా బీసీ కులగణన గిలగణన అని చెప్తున్నావు, ఏది కూడా నువ్వు అమలు చేస్తావు. కాబట్టి ప్రజలు నిన్ను తిరస్కరించే స్థితికి వచ్చారు. కాబట్టి ఇప్పటికైనా మాటలు తగ్గించి చేతలు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఓకే, మీరు చెప్పండి కైలాష్ గారు. మరి అన్ని ఫింగర్స్ మీ వైపే చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు కరెంటు పోవటం కూడా మీ వల్లే, అన్నీ మీరు మాటలు చెప్తున్నారు కానీ ఏది చేతల్లో లేదు. పైపెచ్చు ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి కూడా బాగాలేదు, ఆయన ఒక రకంగా కుంగిపోయారు, ఏం చేయలేకపోతున్నారు, ఆయన దిగాలుగా ఉన్నారని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఏమంటారు మీరు మరి? బీఆర్ఎస్ పార్టీ గడిచినటువంటి ఎన్నికల్లో చితికిల పడ్డది. పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమ్ముడు పోయింది. వాళ్ళ మంది మాగదులకు ఇలా పని లేదు. అయిపోయింది అదంతా ఇప్పుడు ఎలక్షన్స్ లో ఓడిపోవడం అనేది జరిగిపోయి 14-15 నెలలు అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక కూడా మీరు దీనికి సమాధానం చెప్పలేదు. గత 9 సంవత్సరాల్లో లేని పవర్ కట్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఈ సంవత్సరంలోనే? చూడండి, ఇప్పుడు పవర్ కట్స్ అనేది ఎందుకు వస్తుంది, ఏమొస్తుంది అంటే కాలక్రమంలో ఉత్పత్తులు వాటర్లు తగ్గిన తర్వాత ఎవరికైనా వస్తాయి, మీకైనా వస్తాయి, మాకైనా వస్తాయి. వీళ్ళేం కొత్తగా ఉత్పత్తి చేసింది కాదు ఈ రాష్ట్రంలో. తర్వాత వేల మెగావాట్లు ఏం ఉత్పత్తి చేయలే. యాదాద్రి పేరుతో అట్లేముంది, ఆ పైన ఉన్నటువంటి రామగుండాన్ని కూడా అన్నీ మేమే చేసాం. ఫస్ట్ దశ, సెకండ్ దశ, మూడో దశ, కొత్తగూడెంకి సంబంధించిన కూడా వీళ్ళు ఏం చెయ్యలేదు. రెండో విషయం, ఇలా బీఆర్ఎస్ గొప్పలు చెప్తా ఉంది కదా, ఏంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వాళ్ళు పూర్తి చేసి ఉంటే ఇలా ఈ బాధ ఎందుకుంటుండే? మీరు మాట్లాడిన 299 టీఎంసీలు తెలంగాణకు వచ్చుంటే హైదరాబాద్కి ఇలా మీరు ఏదో కరువు గిరువు అని కొత్తగా డ్రామాలు ఆడుతున్న బీఆర్ఎస్ వాళ్ళకు సమాధానం దొరుకుతుంది. ఎక్కడైతే మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి హారతి పట్టింది మీరు, హైదరాబాద్కు జగన్ తీసుకొచ్చి మూలుగ బొక్కల కూర పాయా తినిపించుకొని టెండర్లు వేసిందాక కాలక్షేపం చేసింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ కండ్లకు కనపడతలేదా అండి? ఇవాళ ఏదైతే ముచ్చుమర్రి కట్టింది ఎవరి కాలంలో? మీ కాలంలో కట్టిర్రు. మరి ఎందుకు ఒప్పుకొచ్చినావు 511 ఆంధ్రకు టీఎంసీలు, తెలంగాణకు 299 అని ఎందుకు ఒప్పినావు ఆ రోజు? నీ నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కేటాయింపులు రాయలసీమకు తెలంగాణకు తాకట్టు పెట్టి రోజా ఇంటికి పోయి పులుసు దాగి ఏం చెప్పినావు? రాయలసీమ రత్నాల సీమ తెస్తావు, తెలంగాణకు ఏకింది లేదు పీకింది లేదు, కానీ మళ్ళీ హైదరాబాద్కు వచ్చి మళ్ళీ ఈ గొప్పలు మాట్లాడుతున్నావు. మీరు కాంగ్రెస్ వాళ్ళు అది చేసి ఏమండి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనందరం రాజకీయ పార్టీలుగా విడిపోయినాం కరెక్టే, కానీ మీ కాలంలో 10 సంవత్సరాల్లో కట్టిన ప్రాజెక్ట్ ఏంటి? హైదరాబాద్ జరిగిన మేలేంది? ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి అయింది, హైదరాబాద్ అయింది. మీరు కొత్తగా ఏం కట్టిర్రు, కొత్తగా ఏం తెచ్చిర్రు? తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? ఇంటికో ఉద్యోగం అని చెప్పిండ్రు. ఇవాళ మా ప్రభుత్వం 57,000 ఉద్యోగాలు ఇచ్చిందండి, నియామక పత్రాలు. సరే, నోటిఫికేషన్లు మీరు వేసినా పూర్తి చేసినాం కదా మేము, అది కదా చిత్తశుద్ధి. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని కాపాడడానికి ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా పనిచేస్తున్నారు. ఇలా రాజకీయ విమర్శలకు తావు లేదు. సరే, ఆరోపించే వాళ్ళు 2 ఓట్ల కోసం ఆరోపణలు చేయండి, అది మీ ప్రతిపక్షం పని. మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర అభివృద్ధిని రైతులకు కానీ, బలహీన వర్గాలకు కానీ, పేదవాళ్ళకు కానీ ఏ కార్యక్రమాలు అయితే ఇచ్చినామో అన్నీ చేస్తున్నాం. 7.5 లక్షల కోట్ల అప్పు మీరు చేస్తారు, 6,500 కోట్ల రూపాయలు మేము ఇవాళ మిత్తిలు కిస్తీలు కట్టుకుంటూ పోతున్నాం. మరి ఆ నుంచి వస్తాయి, పైనుంచి వస్తాయా? మరి ప్రింటింగ్ ఉందా అండి ప్రభుత్వం దగ్గర? కాబట్టి ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ అనేది తెలంగాణకు ఏదైతే మనం బొడ్రాయి అనుకుంటున్నామో లేదా వెన్నెముక అనుకుంటున్నామో దీన్ని కాపాడడానికి 100% ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో పనిచేస్తారు. ఇలా రాజకీయాలకు తావు లేదు. ఈ 5 సంవత్సరాల తర్వాత మీరు చూడండి, తప్పకుండా ప్రపంచ స్థాయి నగరంగా ముందుకు పోతుంది. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అన్ని రకాలైనటువంటి మెట్రో తీసుకో, లేకపోతే ఇవాళ వాటర్ అంటారు. ఎక్కడ ఉందండి కరువు? ఏడ ఉంది? నాకైతే ఇప్పటివరకు అయితే కనపడలేదు. అయ్యో కైలాష్ గారు మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారా? కైలాష్ గారు మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారు, ఎందుకంటే బయట వాటర్ ట్యాంకులు ఎట్లా తిరుగుతున్నాయో కనపడుతున్నాయి. ప్రతి గల్లీలో, ప్రతి కాలనీలో వాటర్ ట్యాంకులే ఉన్నాయి. ఎక్కడ చూసినా వాటర్ ప్రాబ్లం తీవ్రంగా ఉందండి. మీరు ఒప్పుకోవాలి. పెట్టుకోండి సాయి గారు, అవి ఎప్పుడైనా ఉండేవేనండి. నువ్వు 100% నువ్వు అన్ని తెచ్చిపోసినా మళ్ళీ అడుగుతున్నాడు. చివరి ప్రాంతాలు ఉంది, వారికి వాటర్ అవకాశాలు ఉండవు, నల్లాలు తీయరు. మరి ఎక్కడి నుంచి వస్తాయండి? తెచ్చుకుంటారు. అట్లా కొన్ని 5-10% ఉంటారు. 90% ప్రజలకు మేలు జరిగిందా లేదా అనేది మాత్రం మీరు ఆలోచన చేయమంటున్నా. అంతేగాని ముఖ్యమంత్రిని ఏకంగా రాజకీయం ఏమండి 16 గంటల సెక్రటరీలో ఉండి పరిపాలించడం తప్ప అండి? అంటే ఏంది పాలన మీద పట్టుపోయింది అంటే ఏం చేయాలి? ఫామ్ హౌస్లో వండుకోవాలి, రాష్ట్ర అసెంబ్లీకి రావద్దు, లేకపోతే చెడా మెడా బూతులు తిట్టాలి, ప్రెస్ మీట్ పెట్టి 5 గంటలు తిట్టాలి. అలాంటి పరిపాలన ఇవాళ తెలంగాణని ముందుకు ఇవాళ తీసుకుపోవడానికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అభివృద్ధి మీద మాట్లాడుతున్నారు. మరి ఎందుకు పారిపోతున్నారండి? రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి మాట్లాడవైతివి, అడగవైతివి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తప్పించుకుంటున్నావు? అది చేత కదా. సెక్రటరియట్లో ఏ రోజున ఉన్నావా? కొత్త సెక్రటరీ కట్టావు కదా,
ఏ రోజన్నా సెక్రటరియట్కి వచ్చినవా? ఫామ్ హౌస్లే రోజులకు కొంచెం ఉంటుంది, యజ్ఞయాగాదులు అంటిరి. ఇది కాదా వారి చరిత్ర? అందుకోసమే నేను ఇవాళ వ్యక్తిగతంగా పోదలుచుకోలే. 100% ఈ తెలంగాణ హైదరాబాద్ బ్రాండింగ్ మీద మీరైతే చర్చ పెట్టిరో ఇది అద్భుతమైన చర్చ. మీకు ధన్యవాదాలు. మొత్తంగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న చర్యల ఫలితాలు రాబోయే రోజుల్లో చూస్తారు. మాట్లాడదాం ఫ్యూచర్ కైలాష్ గారు మాట్లాడదాం ఒక్క నిమిషం. సో మరి మీరు చెప్పండి, గోవర్ధన్ గారు ఇందాక కైలాష్ గారు అంటున్నారు, మరి అన్ని సమస్యలు ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఎందుకు ఫామ్ హౌస్లో వండుకుంటున్నారు, ఎందుకు ప్రతిపక్ష అసెంబ్లీకి రావట్లేదు, అసెంబ్లీ రావడానికి భయపడుతున్నారు, లేకపోతే బాధ్యత లేదా అని చెప్పి అంటున్నారు. మరి ఏంటి మీ సమాధానం దానికి? నేను ఒక్కటే చెప్తున్నాండి, కైలాష్ గారు రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఎవరైనా కాదు, ఇప్పుడు మీరు కూడా మీ అధినాయకత్వం మెప్పు కోసమే మాట్లాడతారు కానీ ఎవరైనా అంతే కదండి. ప్రత్యేకంగా వాస్తవ విషయాలు మాట్లాడాలంటే చూడండి, అంటే ఇప్పుడు గ్రామాలలో ఏం అభివృద్ధి జరిగిందనే దానికి నేను ఒకటే చెప్తున్నా. ఓకే, ఆ రోజు ఒక్కటే విషయం, వేరే అవసరం లేదు. మీరు రుణమాఫీ చేస్తున్నారు, అది కూడా చేయలేదు. ఇలా రైతు బంధు ఇస్తున్నారు, రైతు బంధు లేదు. అంత ముందుకు ఒక రైతు చనిపోతే ఏ మాట చెప్పాలి కానీ, కేసీఆర్ గారు రైతు చనిపోతే ఒక్క 10 రోజులలో అతని కార్యక్రమాలు కాకముందుకే 5 లక్షల రూపాయలు రుణమాఫీ. ఇప్పుడు రుణమాఫీ గతంలో మీరు కూడా ఇవ్వలేదు కదండి, మీరు ఇస్తా అని చెప్పి 5 ఏళ్ళు ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళారు కదా మీరు కూడా రుణమాఫీని. 5 లక్షల రూపాయలు రైతు, ఒక గుంట భూమి ఉన్న రైతు కూడా ఇలా వచ్చేది. అంటే ఆ కుటుంబాన్ని, అంటే రైతు ఆత్మహత్య కానీ ఇంకేదైనా జరగని, రైతు కాక నేచురల్ డెత్ అయినా 5 లక్షల రూపాయలు ఒక్క గుంట భూమి ఉన్న రైతు కూడా ఇలా 5 లక్షలు వాళ్ళు వచ్చిన చరిత్ర. నేను అది రాజకీయాలు కాకపోవచ్చు, ఇంకేదైనా కానీ ఒక రైతుల గురించి ఆలోచిస్తాను. ఇలా ఆ పరిస్థితి ఇలా ఉందా అండి? ఇలా ఒక కుటుంబంలో ఒక కుటుంబం పెద్ద చనిపోతే, రైతు చనిపోతే ఇలా ఆదుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందా? మీరు రైతు రుణమాఫీ రైతుని, తర్వాత రైతు బంధు రైతుని, ఇక గోవర్ధన్ అన్న 10 సంవత్సరాల, ఒక్క నిమిషం నేను ఏమంటలేదు, మిమ్మల్ని చాలా గౌరవిస్తా. ఒక్క నిమిషం, 10 సంవత్సరాల కాలంలో మీకు, నేను అట్లా అంటలేదన్న, ఒక్క మాట, 10 సంవత్సరాలలో మీరు ఎన్ని చేసారు ఆత్మవిమర్శనం చేసుకొని? మీరు 10 సంవత్సరాల్లో రుణమాఫీ 4 సార్లు వేస్తా అని చెప్పి కైలాష్ గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. మీరు గోవర్ధన్ గారు మీరు చెప్పండి. ఒకటే విషయం నేను ఏమంటే, ప్రజల మనోభావాలు, ఇలా మనం వచ్చింది ఏ ప్రభుత్వం అయినా ప్రజల అభివృద్ధి కోసం. ఇలా గ్రామాలలో ఆదాయం మీరు 2,000 మేము ఇచ్చినాం, మీరు 4,000 ఇస్తున్నారు, ఒక్కరికి ఇచ్చిరా? మీరు తులం బంగారం పెడతా అన్నారు, ఒక్క మహిళ కన్నా తులం బంగారం వచ్చిందా? ఇలా 16 నెలలు 15 నెలలు మీ ప్రభుత్వం వచ్చింది, కొన్ని అంతగా పోయినాయండి. ఇలా మీరు ఇంకా ఘోరమైన అంశం ఏంది, మేము రాగానే మహిళలకు 2,500 రూపాయలు మీరు తీసుకోవచ్చు అని చెప్పారు, ఎక్కడన్నా ఇచ్చారా? ఒక్క పథకం. నేను ఏమంటున్నంటే, ప్రజలు చాలా గొప్పవాళ్ళు, మేము మాట గొప్ప చేస్తారని మీకు ఇచ్చారు. ఇవాళ మీరు ఏం చేయలేకపోతున్నారు అనేది మీ ఇలా ప్రజల యొక్క ఉత్సాహాన్ని చూస్తుంది. మేము ఒకప్పుడు ప్రజలు, నేను ఇంకా ఒకటి చెప్పదలుచుకున్నా, ఇవాళ ప్రజలలో ఎంత వ్యతిరేకత అంటే, నేను వేరేనే కాదని వాళ్ళు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత ఇలా మామూలు, ఇలా మనం లైవ్ పెడతాం. ఇప్పుడు మీకు నచ్చిన నెంబరు, ఇలా కైలాస నేతకే నచ్చిన నెంబర్ ఒక నెంబర్ ఇవ్వండి. ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే లేదు, నెంబర్ ఏమనండి. కేసీఆర్ చేసిన దానికి ఒక్క పనైనా మీరు ఏమైనా చేసిరా? ఒక్క పనైనా? గోవర్ధన్ గారు ఒక్క నిమిషం అండి. గోవర్ధన్ గారు, మరి ప్రజా వ్యతిరేకత అంత ఉన్నప్పుడు, ఒక్కసారిగా మీ పార్టీకి విపరీతమైన వేవ్ పెరిగినప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు పోటీకి దూరంగా ఉన్నారు మీరు? ఎవరు? మీ పార్టీ. ఇప్పుడు మాకు చూడండి, మేము ఒక ఎన్నిక, ఈ పోటీ అనేది మాకు ఈ ప్రభుత్వాన్ని మార్చదు. ప్రజలకు మేము అనుకున్న గెలిచి ఓటంతో మేము ప్రభుత్వం వచ్చేది లేదు, దానివల్ల మాకేమీ జరిగేది కూడా వెళ్ళలేదు. అందుకనే మేము ఆ ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ కాలే. ఎందుకంటే ఇప్పుడు మా లక్ష్యం రేపు రావాల్సిన అధికారం ప్రజలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము చిన్న ఎన్నికలు పోయి ఈ ఎన్నికలలో మేము ఓటమి గెలుపులు అనేది కాకుండా ఇంకా ప్రజలను చైతన్యం చేయడం కోసం మేము ఎంచుకున్నాం తప్ప ఈ ఎన్నికలు మాకు టార్గెట్ కాదు. మేము అట్లా అనుకుంటే గతంలో ఈ పదవుల కోసం అనేది కాదు, ఎన్నో పదవులు మేము రాజీనామా చేసినాం, అవసరం వచ్చినప్పుడు వదులుకున్నాం. దానికోసం మేము ఆలోచిస్తాం తప్ప ఈ రాష్ట్ర ఒకటే కేసీఆర్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఇలా మేము ఒకటే ఆలోచన చేస్తున్నాం. తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి మా కాంక్ష. ఆ అభివృద్ధికి ఎవరు ఆటంకం జరిగినా భవిష్యత్తులో ఒక్కొక్క భవిష్యత్తులో నేను చెప్తున్న ప్రజలకు ఒక వాతావరణం అయితే వచ్చింది. ఇలా మీరు చెప్పకపోయినా నేను ఏదో ఒకటి నేను అబద్ధాలు చెప్పవలసిన అవసరం లేదు. మీరు ప్రశ్నల మీడియాలో కానీ ఒక్క రైతన్న ఇలా రైతు ఆ కాంగ్రెస్ రైతుపై ఇలా తిరుగుతుంది, మీరు ఎందుకు ఓట్లు వేసినవరా ఈ ప్రజలకు ఈ ప్రభుత్వానికి ఇంత మోసం చేయడం అనేది ఎవరు రాదు. ఇంకా నేను మా అదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాటలు చెప్పడం మా అదృష్టం. ఇట్లా కాక చెప్పడం వల్ల మాకు ఇప్పుడు
ఇన్ని వచ్చినా కానీ ఇంకా భవిష్యత్తులో 100% మాకు సీట్లు వచ్చే అవకాశం కల్పిస్తుందని మేము సంతోషపడుతున్నాం. ఓకే అండి, ఓకే, రైట్ అండి. మీరు చెప్పండి విజయ్ కుమార్ గారు, మరి ఇప్పుడు ఆయన అలా అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ విధానం వల్ల ప్రతి చోట ప్రతి గ్రామంలో రైతులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. పైపెచ్చి గత మా హయాంలో రైతులు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే వెంటనే మేము వాళ్ళకి కొంత ఎక్స్క్యూషన్ ఇచ్చేవాళ్ళని చెప్తున్నారు. మొత్తం మీద ఏం చెప్తున్నారంటే మేము అద్భుతమైన పరిపాలన చేసామని చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మీరేమంటారు మరి? ఇప్పుడు ఈ మన అంటే కొంచెం ఇష్యూ డైవర్ట్ అయింది. సో మొత్తం ఆ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్సే ఉన్నాయి, మా బీఆర్ఎస్ హయాంలో మేము చెప్పిన పథకాలు అన్నీ కూడా చేసామంటున్నారు. మీరేమంటారు దాని గురించి? అది బీమా ఉన్నది, రైతు బీమాకు సంబంధించి, అది వాస్తవమే కదా. అది బీమా ఎక్స్గ్రేషియా కాదు. ఏ రైతు చనిపోయినా గుంట భూమి ఉన్న రైతు బీమా అయితే ఇచ్చారు. ఇప్పుడు అసలు అది ప్రీమియమే కట్టలే ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి. కానీ హామీల గురించి మనం మాట్లాడుకుంటే ప్రీమియమే కట్టలేదు. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎవరు చెప్పిన హామీలు ఎవరు నెరవేర్చలేదు. హామీలు ఒకటేంది, రైతు రుణమాఫీకి సంబంధించి వీళ్ళు అనేది విమర్శలు జరుగుతున్నాయి. రైతు రుణమాఫీ వీళ్ళు 2 లక్షల వరకు డిసెంబర్ 9వ తారీఖు చేస్తామని ఇప్పుడు కాంగ్రెస్ అధికారం వచ్చి ఏకదమ్గా చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఏం చెప్పింది, మేము దఫాలుగా 4 సార్లు చేస్తామని చెప్పారు. ఫస్ట్ దఫాలో కొంచెం చేశారు, సెకండ్ దఫాలో వాళ్ళు చేయలేదు. మొత్తం ఓవరాల్ అమౌంట్ చూసుకుంటే వాళ్ళు 10 ఏళ్ల కాలంలో 27,000 కోట్లు అయింది, వీళ్ళు 21,000 కోట్లు. వీళ్ళు చెప్తుంది 21, వీళ్ళు చెప్పేది ఎంత 40,000 కోట్లు. వాళ్ళు ఏం చెప్పారు, మేము ₹1,00,000 వరకే ముందు 25,000, 50,000, తర్వాత 1,00,000 ఇట్లా చేస్తామని చెప్పారు. వాళ్ళు 3 దఫాలుగా వేస్తాము, ఒకేసారి వేస్తామని కూడా చెప్పలేవు ఆ గవర్నమెంట్. ఒకేసారి రుణమాఫీ అనేది పాత గవర్నమెంట్ చెప్పలేదు. వీళ్ళు ఒకేసారి మేము డిసెంబర్ 9 నాడే చేస్తాం, డిసెంబర్ 7 నాడు చేస్తాం, 9 నాడు ఒకేసారి మాఫీ చేస్తామని చెప్పారు. అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటిది రుణమాఫీ ఇక లేదని. ప్లస్ రైతు బంధుకు సంబంధించినటువంటిది. రైతు బంధు అయితే కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాట తప్పింది. వాళ్ళు ఉన్నన్ని రోజులు, గత ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రెగ్యులర్గా పడ్డాయి. 15 రోజులు 20 రోజులు పడవచ్చు, అది 4 రోజులు కూడా పడినటువంటి అది ఓకే. దానికి సంబంధించి వీళ్ళు అసలు మొత్తం ఏనే కదా, మొత్తం ఏనే ఇప్పుడు అది కూడా ఒకటి ఎగ్గొట్టారండి. వీళ్ళు చేస్తానది ఎంత 15,000 నుంచి 12,000కి వచ్చింది. 12,000 కూడా ఏంది మార్చి 31 వరకు అందరికీ వేస్తామన్నారు. వీళ్ళు సెలక్షన్ అయింది ముందు మండలానికి ఒక ఊరు సెలెక్ట్ చేశారు. ఒక ఊర్లో ఉన్న వాళ్ళు అన్ని 50 ఎకరాలు ఉన్నాయి వేశారు, 30 ఎకరాలు ఉన్నాయి వేశారు. మండలానికి ఒక ఊరు, అది అయిపోయింది ఫస్ట్. అది ఒక రోజు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏం చేశారు, మార్చి 30 ఈ నెల 31 వరకు అందరికీ వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏం చేశారు, 3 ఎకరాల వరకే వేశారు. అది కూడా అందరికీ రాలేదనేది ఆరోపణ జరుగుతుంది. ఇప్పుడేం చెప్పారు, ఈ నెల ఆఖరి వరకు 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళ వరకు వేస్తామని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. అంటే ఆ మాట కూడా నిలబెట్టుకు 31 వరకు అందరికి వేస్తామన్నది కూడా నిలబెట్టుకోలేకపోతున్నటువంటిది. ఇంకొకటి మహిళలకు 2,500 రూపాయలు, అది ఒక్క మహిళకు కూడా రానటువంటి అంశము. పెన్షన్కి సంబంధించినటువంటి అంశము. పెన్షన్లు ఇప్పుడు 2,000 వస్తున్నాయి, మేము 4,000 ఇమ్మీడియట్గా వేసిన. ఖమ్మంలో రాహుల్ గాంధీ పక్కకు నిలబడే అన్నారు, వచ్చిన వెంటనే 2,000 నుంచి 4,000 చేస్తాను. 15 నెలలు అవుతుంది. వీళ్ళు చేస్తే మరి లాస్ట్ 1 year చేస్తారో మరి ఎప్పుడు చేస్తారో చెప్పలేదు. మాకు 5 ఏళ్ళ టైం ఉంది కదా 4,000 వేయడానికి, ఆ మాట అంటారా అనేది ఇవన్నీ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ఉన్నాయి, వాళ్ళు ఓడిపోయారు. అంటే మనం పథకాల గురించి డిస్కషన్ కాకుండా ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే, మనం హైదరాబాద్ టాపిక్ వస్తే, ఇంతకీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు హైదరాబాద్కి ఈ పరిస్థితి వచ్చింది అనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీయే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని అంతా బదనాం చేయాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రినేనండి రేవంత్ రెడ్డి గారే. కాంగ్రెస్ పార్టీ చేశారు, గతంలో చేసి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి. ఈయనకు అవగాహన లేదు, పరిపాలన అంటున్నారు కదా, పరిపాలనకు సంబంధించినటువంటిది ఎట్లా తయారైంది. ఒక IAS ఆఫీసర్ ఇంటర్వ్యూ అండి, నాకు కూడా అసంతృప్తి ఉందని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఇంకేముంటారు. ప్లస్ ఫస్ట్నే ఒక ముఖ్యమంత్రి పోస్టునే ఒక చిన్న స్థాయి, నేను గుంపు మేస్త్రి అని ముఖ్యమంత్రి అని తనకు తాను చెప్పుకుంటాడండి. ముఖ్యమంత్రి తన పోస్టును తానే చిన్న స్థాయిలో. గతంలో కొంతమంది ముఖ్యమంత్రులు కూడా నేను కాపల కుక్కలా ఉంటా అని చెప్పుకున్నారు కదా అప్పట్లో. మరి ఇప్పుడు మేస్త్రి అని చెప్పుకోవటంలో తప్పే ఉంది. గుంపు మేస్త్రి ముఖ్యమంత్రిగా నువ్వు కాపల కుక్కల, రాష్ట్రానికి కాపల కుక్కల అనేది ఉద్యమకారుడిగా అన్నటువంటిది అంశం వాళ్ళు చెప్పుకున్నటువంటిది. అది ముఖ్యమంత్రి పోస్ట్ విషయం చెప్పుకోలే. అక్కడ
ఇదే చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారికి పాలనా అనుభవం లేక, అధికారుల మీద పట్టు లేదు, ఈ ఆర్థిక వ్యవస్థ నిర్వహణ మీద ఎలా చేయాలో తెలియదు. అందుకని అప్పులు పుడతలేమని ఒక ముఖ్యమంత్రి చెప్పుకుంటాడా? నేనే చెప్పుకున్నాడు. నా ఫేస్ చూస్తే, నా తెలంగాణ రాష్ట్ర మోహన్ చూస్తే ఎవడు అప్పే ఇస్తలేడు, అప్పు పుడతలేదని చెప్పుకుంటాడు. ఓ ముఖ్యమంత్రి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని తెలంగాణ మొత్తం ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి పడేసి ఆత్మన్యూన్యత భావంతో ప్రజలంతా ఉండే విధంగా, రాష్ట్రం ఉండే విధంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ కుచించుకోబోతుంది తప్ప రాదు. కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ప్రజలకు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నారు. నేను ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తాను కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతున్నాను. నువ్వు నెలకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, 6,500 దీనికి అవుతుంది, 6,500 జీతాలకు పోతున్నాయి, బిత్తి ఒప్పు కొడుతున్నావు. నువ్వు చేయాల్సింది ఏంది? నువ్వు 27,000 కోట్ల ఆదాయం పెంచు. అరే 18,500 కోట్లు టీఆర్ఎస్ ఉన్నప్పుడే వచ్చి నువ్వు 18,500 కోట్లు ఉంటే నేను ఇబ్బంది పడుతున్నా అంటే కాదు కదా. నువ్వు ఆదాయం పెంచుతా అని వచ్చినావు, అది 27,000 కోట్ల 1 year లోనే పెరిగిపోద్ది ఆదాయం, కొంచెం టైం పడుతుంది. అదైనా చేయాలి కదా. మీరు వచ్చిన గ్రోత్ రేట్ చూసుకో. మరే మీరు గతంలో 12% ఉన్న గ్రోత్ రేటు ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారమే 9.9కి వచ్చింది. మరి ఎట్లా అయిపోయింది? వీళ్ళు మళ్ళీ పోయినసారి 10% గ్రోత్ ఉన్నటువంటి చూస్తే అట్లా చూసినా నీ బడ్జెట్ నీకు 3,30,000 కోట్లు ఉండాలి, 25,000 కోట్లు, నీకు 3,04,000 కోట్లే పెట్టినావు. అట్లా చూసుకున్నా గ్రోత్ రేట్లు తప్పే, అన్ని తప్పే. ఓ రకమైన ఆఫీసర్లు ఏమైనా చివరికి ఈయన వల్ల అయితే లేదని ఢిల్లీలో రాహుల్ గాంధీకి రాబర్ట్ వాద్రాను, ప్రియాంక గాంధీనో కలిసి వచ్చి పోస్టులు తెచ్చుకుంటారు. ఈడ మంత్రులు చెప్తే ఐఏఎస్లు ఐపీఎస్లు విన్నట్లేరు. ఆ పరిస్థితి వచ్చింది. మొన్న ఒకసారి మీటింగ్ పెట్టాలని మంత్రి అనుకుంటే మెసేజ్ అయితే నేను ఉంటలేనని మెసేజ్ పెడతాడు ఐఏఎస్ మంత్రికి, మీటింగ్ క్యాన్సిల్ చేస్తాడు. సో ఇది పరిస్థితి. బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళ విధానాల వల్ల, కాంగ్రెస్ యొక్క ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యం వల్ల ఈ పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో కాదు బీఆర్ఎస్ వాళ్ళు గతంలో చేసిన తప్పుల వల్ల ఈ పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనా హైదరాబాద్ ప్రజలైతే ఎన్నడూ లేనంత విధంగా కరెంటు, వాటర్ కష్టాలు ఎదుర్కొంటున్నారు. మరి దీనికి వీళ్ళు రాజకీయంగా కొట్టుకోవటమే సరిపోద్దా, ప్రజలకు పనికొచ్చేది ఏమైనా చేస్తారో చూడాలి. ఇది వాళ్ళ డిబేట్. రేపటి డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.